నూతనంగా ఎంపికైన పాలకవర్గము మొట్టమొదటిసారి మీటింగ్ అనుకుంటున్నాం. మన గౌరవ గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ అందరికీ కూడా అన్ని వార్డ్స్ నలుగురు ఉన్నారు. ఫస్ట్ సెకండ్ ఇట్లా నలుగురి వార్డు మెంబర్స్కి, అలాగే స్కూల్ టీచర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి, గ్రామ పెద్దలైన వారికి, నా తోటి మహిళలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఎందుకంటే మొట్టమొదటిసారి వాళ్ళు ఎంపికైంది కాబట్టి కొంచెం పెద్ద గ్రామ పంచాయతీ వాళ్ళని చేసుకోమని చెప్పాను. మళ్ళీ అనుకోకుండా నేను రావడం జరిగింది. చిన్న సన్మాన కార్యక్రమం ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే అంగన్వాడీ సెంటర్లో జరిగే కొన్ని యాక్టివిటీస్ ఏంటనేది మీ దృష్టికి కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి, ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ టైమింగ్స్ మీ అందరికీ కూడా ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు కంపల్సరీ. టీచర్స్ అంటే ఏదైనా మీటింగ్స్, ఇప్పుడు మీ జీపీ మీటింగ్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఇట్లా కొన్ని మనకి మధ్యలో మన సెక్టార్ మీటింగ్, ఆన్లైన్ వరకు ఏదైనా ఒక రోజు అట్లా వాళ్ళు లేకున్నా కానీ ఆయాలు మాత్రం తప్పనిసరి, వాళ్ళకి ఇంకొక పని అంటూ ఉండదు. వాళ్ళు మాత్రం 9 నుంచి 4 గంటల వరకు సెంటర్ తీసి ఉండాలి. రెండవది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం మొదటి నుండి వచ్చేది పేరెంట్స్ సరిగ్గా రావట్లేదండి. ఇప్పుడు మనం ఒక మీటింగ్ అనుకుంటే ఆ మీటింగ్ టైంకి వస్తే మనం కూడా 2-3 మీకు కూడా ఇప్పుడు ఒక 3-4 మీటింగ్స్ ఉంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ రాకుండా పెద్ద మనుషులను పంపడం, ఏదో ఫుడ్ మా పేరు మీద వచ్చింది. ఇక్కడ ఫుడ్ ఇంపార్టెంట్ కాదు, కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఈ ఐసిడిఎస్ అంతా కౌన్సిలింగ్ అండి. ఆ తల్లి ఆ బిడ్డ ఎంత బరువు, పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు బరువు ఎత్తు చూడడం, వాటికి సంబంధించిన గ్రోత్ మిషన్ ఉంది, హైట్ స్కేలు. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరి బరువు ఎత్తు తప్పనిసరి మనం తీయించుకోవాలి. ఈ విషయం వీళ్ళకి అర్థం కాక ఏంటంటే ఏదో కోడిగుడ్ల బాలామృతం ఎవ్వరు పోయి తీసుకొస్తే ఏంటి, అత్తను పంపడము, మామలను పంపడం, భర్తలను పంపడం, ఇంటి పక్క వాళ్ళని పంపడం. ఫుడ్ అనేది ఎక్కడైనా వాళ్ళు కొనుక్కున్నా దొరుకుతుంది, ఎక్కడైనా ఉంటుంది. కానీ పిల్లల బరువు ఇంపార్టెంట్. మనం పెద్దవాళ్ళం అటువంటిది హాస్పిటల్కి పోతే ముందు రిసెప్షన్ కౌంటర్లో మన పేరు రాస్తారు, రెండవది మన వయస్సు రాస్తారు, మూడవది బరువు మిషన్ ఎక్కిస్తారు. ఎందుకు అంత పెద్దవాళ్ళమే మనందరం హాస్పిటల్ పోయినా ఫస్ట్ వాళ్ళు చేసేది 3 పనులు. పేరు రాస్తారు, తర్వాత మన వయస్సు రాస్తారు, బరువు మిషన్ ఎక్కువ అని బరువు తీస్తారు. అంటే ఆ వయసుకి తగ్గ బరువు ఉందా లేదా, లేనప్పుడు ఎటువంటి మెడిసిన్స్, ఇంకా ఎటువంటి టెస్టులు చేయాలని మన పెద్దవాళ్ళని ఆ డాక్టర్స్ అడిగినప్పుడు పిల్లల బరువు అనేది ఏంటంటే 5 సంవత్సరాల లోపే వాళ్ళ బరువు ఎత్తు అనేది వేగంగా పెరుగుతుంది. పెరిగి పెద్దగైనాక పెరగరు. చిన్నగా ఉన్నాడు, చిక్కిపోయిండు, బక్కగా ఉన్నాడు, ఏం గుర్తుంటలేదంటే 5 సంవత్సరాల దశ చాలా కీలకమైంది. ఏదో పుట్టాన్ని కాకుండా బరువు తీయించుకోవాలన్న ఆలోచన మీ మైండ్లో రావాలి. నా పిల్లల్ని నేను ఎత్తుకెళ్ళి నేను బరువు తీసుకుంటాను, ఎన్ని కేజీల బరువు ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారని తెలిస్తే దానికి ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మనం మెడికల్ హాస్పిటల్ తెలియవచ్చు, ఇలా పెరుగుదల ఎందుకు లేదని మనం అనుకోవచ్చు. ఇంకా దయచేసి మీ అత్తలను, మామలను, భర్తలను మీ గ్రామ సభ తీర్మానం కూడా ఇంపార్టెంట్ పెట్టండి. మనం ఇది నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే వాళ్ళ ఆలోచన శక్తి కానీ ఈ రోజు ఇక్కడ మేమందరం ఆరోగ్యంగా కూర్చున్నామంటే కారణం అది మాలో ఉన్న బ్లడ్ పర్సెంట్ కనీసం ఇక్కడ ఉన్న తల్లులలో ఉందా లేదు. ఎందుకు మీరు కరెక్ట్ హెల్తీగా ఉండట్లేదు, మీ పిల్లల్ని హెల్తీగా ఉంచలేదు. కారణం ఏంటి, రుచి రుచుల తిళ్ళు, వాట్సాప్లు, ఫోటోలు, లేకుంటే పిల్లలు ఏదో ఇంకొకటి ఇంపార్టెంట్ 3 సంవత్సరాలు రాగానే ప్రైవేట్ స్కూల్ పంపి హ్యాపీగా ఆరోగ్యంగా ఇంట్లో ఉండాలంటే పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. దయచేసి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు మీరు ఏ స్కూల్ ఆలోచన పెట్టకండి. అమెరికా, రష్యా, కేరళ, ఇట్లాంటి కెనడా ఇవన్నీ ఆస్ట్రేలియా చదువులో ఫస్ట్లో ఉన్నారంటే కారణం ఏంటి, వాళ్ళు 5 ఏళ్ళ స్కూల్ పంపరు, పేర్లు చేంజ్. అక్కడ క్రష్, బాల్వాడీలు అంటారు, ఇక్కడ మనం అంగన్వాడీలు అంటారు. ఎదుగుదల ఫస్ట్, ఆరోగ్యం పాడైపోయినాక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ 5 ఏళ్లలోపు కీలకమైన దశ. వాళ్ళ శారీరకంగా కానీ, మానసికంగా కానీ, కండరాల అభివృద్ధి కానీ, ఈ ఆలోచన
కానీ మేధాశక్తి కానీ ఇవన్నీ డెవలప్ అయ్యే ఏజ్ అది. ఇవన్నీ డెవలప్ అయితేనే కదా మనం గట్టపడేది. ఒక ఇల్లు కడతాం, పునాదికి ఎన్ని రోజులు మనం ఆపుతాం, 3-4 నెలలు పునాదికి నీళ్ళు పట్టుకుంటూ బేస్మెంట్ కట్టుకుంటూ మట్టి కంకర్లు రాళ్ళు అన్నీ వేసి ఎట్లా పునాది గట్టిగా ఉంటేనే పై కప్పు గట్టిగా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళ తిండి మీద పెట్టండి, వాళ్ళ ఆరోగ్యం మీద పెట్టండి, చదువు మీద మీరు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడైతే మేము 6 ఏళ్ళకి పోయి చదువుకున్నాం, మేము చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు చేస్తారేమో, అది మానండి. ఇక్కడికి పంపుకోండి, ఇక్కడ ఆట పాట కథ ఇగో ఇట్లాంటి బొమ్మలతోటి వాళ్ళకి ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించిన బుక్స్ కూడా ఈ 2 అంగన్వాడికి వచ్చిన సామాగ్రి ఏ కాన్వెంట్ స్కూల్లో ఈ టేబుల్స్ పిల్లలకి ఇప్పటి నుంచి కొంచెం టేబుల్ మీద పెట్టుకొని రాసుకొని అలవాటు కావాలని ఇంటికి అక్కడ రౌండ్ టేబుల్స్ అసలు కూర్చోవడానికి ఒక కుర్చీ లేదు. మేము వచ్చినప్పుడు ఫస్ట్ బయోష్ మినిస్టర్ కలెక్టర్ గారు ఉన్నప్పుడే సార్ పూర్తి కూడా అంగన్వాడీ సెంటర్లో ఒక చైర్ కూడా లేదు. ఇక మన టీచర్ ఆడబిడ్డలకు ముందు మేము అన్నాం అని వాళ్ళ ముందు అనొద్దని చెప్పేసి మా మహిళలు గర్భిణీ బాలింతలు వచ్చిన కనీసం కూర్చోడానికి చైర్ లేదు. సెంటర్కి ఒక 10 అంటే అప్పుడు 4 కుర్చీలు ఇచ్చి తర్వాత మన ప్రీ స్కూల్ పిల్లలకి బుక్స్ కూడా వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఒక బుక్ పెన్సిల్ ఇవ్వాలంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించిన బుక్స్ అని ఇచ్చింది. ఆ బుక్స్ కూడా వాళ్ళ ఇంటికి పంపించద్దు, మళ్ళీ అక్కడ వెళ్ళినాక కూడా మీరు రాపిస్తారు. ఇప్పుడు ఒక కోరిక అంటే 10 ఏళ్ళ మీరు కంటే తర్వాత చదువుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు. మీ భయానికి అక్కడ టీచర్ల భయానికి ఎవరికో కొత్త పెట్టారంత భయం. 10 ఏళ్ళు దాటిందంటే వాళ్ళు చదవరానే రాదు. ఇప్పుడు మీరు వాళ్ళని హింసిస్తారు, తర్వాత వాళ్ళని మిమ్మల్ని హింసిస్తారు. ఓకేనా? వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. 5 ఏళ్ళు ఆడాలి పాడాలి చేస్తేనే ఒక మంచి గట్టి పట్టదు ఆ శరీరం. అప్పుడు ఏ దానికైనా తట్టుకోగలరు. ఇట్లాంటి ర్యాక్ బుక్స్ మొన్న వాళ్ళకి 2 బెంచెస్ స్టాప్ కూడా కింద పెడుతున్నారు, పాడవుతుందని 2 బెంచ్లు ఒక్కొక్క సెంటర్కి 2 బెంచెస్ కూడా పంపించింది ఇప్పుడున్న కలెక్టర్. ఈసారి ఓకే, ఇదంతా మీకు ఉన్నది, ఇవన్నీ ఉపయోగించుకోండి. తప్పనిసరి మీరే నెలకొకసారి అంటే నేను ప్రతిరోజు మీటింగ్ పెట్టాం కదా, మీరందరూ నిజమే అప్పటి వాళ్ళలాగా ఏమైనా పనులకు వెళ్తారా? డెలివరీ టైం రాక కూడా పనులు చేసుకొని వచ్చి డెలివరీలు అయినాం మా కాలంలో. మీ అందరు ఏం లేదు, ఇంట్లో ఉండాలి, గతం ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం అనవసరమైన పనికి మనం వెళ్ళొద్దు. ఒక మంచిది ఇక్కడ టీచర్ ఆడామే ఆయా ఆడవాళ్ళు ఉంటారు. ఇక్కడ మీ సమస్యలు క్లియర్ చేసుకోవడానికి హెల్త్ పరంగా కానీ ఏ పరంగా కానీ మాట్లాడుకోవడానికి ఇది ఒక కేంద్రం. అందుకే నేను స్కూల్ అన్నా. తర్వాత ఎక్కల మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలం. బాలామృతం ప్యాకెట్ ఒకటి ఇక్కడ తెచ్చి పెట్టగలరు, తెలుసు చూసాను. బాలామృతం ప్యాకెట్ తప్పనిసరి మీరు తీసుకొని మీ పిల్లలకు తినిపియండి. దాని పేరు మీదనే బాలామృతం. మా ఎంఆర్ఓ సార్ కూడా అడిగింది, పైన ఎంఆర్ఓ గారు ముస్లిం సార్. అందులో ఉన్న ప్రోటీన్స్ చదువుకున్న పిల్లలు ఇది నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకొని మా దుకాణాలకు పోయి ఒక 1/2 తులం బంగారం ఇవ్వండి ఇస్తారు. ఇది నువ్వు 1,00,000 పెట్టుకొని ఒక బాలామృతం ప్యాకెట్ ఇవ్వమని అంటే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా. ఇవ్వరు. ఈ బాలామృతం మాత్రం తప్పనిసరి తినిపియండి. ఇది మాత్రం 1 నుంచి 5వ తారీఖు లోపల నెలకు ఒక ప్యాకెట్ ఇవ్వాలనుకుంటారు. దీంట్లో ఉన్న ప్రోటీన్స్ చదవండి, బదులకి గేదెలకు పోయకండి. మీకు అవసరం లేకుండా పాపం ఎక్కడన్నా పెట్టండి. మాలాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, ఏ ఫారెక్స్ అవసరం లేదు, ఏ బయట ఫ్రూట్స్ అవసరం, అన్ని అందులోనే కలగలిపై వస్తున్నాయి. ఓకేనా? అది రోజు 100 గ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు వేడి నీళ్ళలో కానీ పాలల్లో కానీ కలిపి తినిపించండి. ఒకే గిన్నె వాడండి, ఒకటే స్పూన్ వాడండి. పిల్లలకి 4 రకాల గిన్నెలు పెట్టినా తినిపించిన ఒక్కొక్కసారి మనం సరిగ్గా శుభ్రం చేయకపోయినా వాంపించండి. బాలామృతం తినిపిస్తే వాంపించండి. శుభ్రత కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పటి వరకు ఈ నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోతుంది. ఇంకొకటి సరే మనకి ఏ జిల్లాలో లేదు, మల్లిపట్టిలో 2 పెట్టాను. మనకి ఏ జిల్లాలో లేదంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 జిల్లాలు ఈ ఆడపిల్లలు బాగా
ఎంతో పోషకాల లోపంతో ఉన్నారని 14 సంవత్సరాల నాటి 18 సంవత్సరాల పిల్లలకి మన భూపాలపల్లి జిల్లా ఒకటి, కొమరంభీం ఆసిఫాబాద్ ఒకటి. ఈ 3 జిల్లాలనమ్మ గవర్నమెంట్ కనీసం మీ ఆరోగ్యం కోసం ఎంత కేటాయిస్తుందంటే అంత కేటాయిస్తుంది. ఈ 3 జిల్లాలను ఎంపిక చేసి ఆడపిల్లలకి పల్లె పట్టీలు అంటే మిల్లెట్స్, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు ఇట్లాంటిది తోటి తయారు చేసి అవి డైరెక్ట్ తినమంటే తినరని దాంట్లో పైన పల్లీలని కొన్ని పల్లీలు అద్దెలు అంత వాళ్ళకి ఆ రక్తహీనత తగ్గడానికి మన దగ్గర కూడా మీ సెంటర్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది. ఇప్పుడు మన పండుగకు వచ్చినప్పుడు మీరు హాస్టల్లో ఉన్న పిల్లలకైనా మేము అందరం హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే మారుస్తారు కావచ్చు అక్కడికి పంపి. ఇప్పుడు అయితే మన దగ్గరికి పండుగకు వస్తారు, పండుగ సెలవులు అక్కడ ఇట్లంతా ఫోటో క్యాప్షన్ అక్కడ వార్డెన్ తోటి మాట్లాడి కూడా ఫోటోలు తెప్పించుకొని వాళ్ళ తల్లికి అదొక ఫుడ్ తల్లికో తండ్రికో ఇవ్వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు పండుగ సీజన్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి 4-5 రోజులలో ఒక 5 నిమిషాలు ఎవరినో ఒకరిని తెప్పించి ఆ ఫుడ్ కూడా వీళ్ళకి పర్చేజ్ చేస్తే ఇది మనదండి. ఇంకా ఇక మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరుకునేది ఏంటంటే మనకి కాలువకెళ్ళి తండాలో ఒక బిల్డింగ్ ఉంది, ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఉంది, అది మూతబడింది. కొంచెం రిపేర్ చేపిస్తే ఒక స్కూల్లో ఉంటేనే ఒక స్కూల్ వాతావరణం ఏర్పడుతుంది. ఆ బిల్డింగ్ రిపేర్ చేయించాలని తొందరగా ఇప్పిస్తే అందులోకి మార్చొచ్చండి. రెండోది ఏంటంటే ఇక్కడ ఎస్సీ కాలనీ వాళ్ళకి ఇక్కడ చాలా లాంగ్ అవుతుంది. మనం గవర్నమెంట్ నుండి 2 రూములు తీసుకుంటే 2000 కిరాయి చేయవచ్చు, 1 రూమ్ తీసుకుంటే 1000 రూపాయల కిరాయి మేమే గవర్నమెంట్ ఓనర్ అకౌంట్లోనే వేస్తాం. మీరు ఆ ఏరియాలో ఒక పెద్ద రూమ్ 1-2 రూములు చూస్తే వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అందరూ. ఎస్సీ కాలనీ సెంటర్ ఎస్సీ కాలనీలో ఉంటే వాళ్ళకి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పేరెంట్స్ అయినా ఇంపార్టెంట్ చిన్న పిల్లలు ఎత్తుకొని అంత దూరం వెళ్ళి ఇక్కడికి రాదు. ఈ సర్వే ఎవరు వస్తే ఏ టీచర్లో నాకు తెలియదు. ఈ సర్వే ఉన్న టీచర్ ఒకటి స్కూల్కి ఉంటే సరిపోతుంది. ఒక సెంటర్ను మాత్రం మీరు అక్కడ పెట్టేటట్టు మీ గ్రామ పంచాయతీ మీటింగ్లో తీర్మానం చేసి పాపం పేరెంట్స్ ఇబ్బంది పడుతుంది. మనకి సెంటర్స్ ఇచ్చినందుకు తల్లులకి అనుకూలమైన ప్లేస్లో పెట్టాలని మేము వచ్చిన కానుండి అంతలోకి 1 ఇయర్కి మన బాలకులది కూడా టైం అయిపోయింది. ఎక్కువ ఫోకస్ చేయాలని ఇప్పుడు మీకు వెళ్ళాలన్నా అటు సైడ్ ఒక రూమ్ చూడండి, 2 మేమే పే చేస్తాము. వాళ్ళకి 6 నెలలకు ఒకసారి సంవత్సరం బడ్జెట్ గవర్నమెంట్ బడ్జెట్ మాది ప్రాబ్లం ఉంటుంది, మాకు ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ మొన్న కూడా 5-6 నెలల రెంట్ ఉన్న వాళ్ళకి వేసేసి అది అకౌంట్ నెంబర్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ వేసేస్తాం. ఒక రూమ్ కట్టినా సరే 2 రూములు కొంచెం 2 రూములు స్టాఫ్ పిల్లలు 2 రూముల ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళకి మహిళలకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సార్. ఈ 3 అయితే మీ ముందే పెట్టిన కాన్ఫరెన్స్ 3 బెనిఫిషరీస్ స్కూల్కి వచ్చే పేరెంట్స్ పంపేటట్టు కాకుండా, రెండవది ఏ ఊరి వాళ్ళు అక్కడే తీసుకునేటట్టు చెప్పండి. ఆమెది ఒక పేరెంట్ ఒకటి తొందరగా అయితే అమౌంట్ కూడా ఒకసారి అయితే శాంక్షన్ ఎవరు చేంజ్ చేయక మళ్ళీ వాపస్ పైన ఎవరు పట్టదు. ఫస్ట్ అది చేస్తే ఆమె నాకు సర్పంచ్ గారికి వార్డు మెంబర్స్కి అందరూ పేరు పేరున మళ్ళీ ఒకసారి కొత్త సంవత్సరాల ఫస్ట్ టైం కలిసిన మళ్ళీ అందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడు వార్డు మెంబర్స్ ఒకరు మాట్లాడాలి. ఆయన్ని పిల్లలను తీసుకురావాలి, మంచిగా మేడం కట్టేసి పని చేసేది వర్షాలు ఇచ్చి పంపించాలి. ఇక్కడ ఏం లేదు, మీకు టీచర్స్ అంగన్వాడీ సెంటర్లో మీకు కావలసిన ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా కేర్ తీసుకోవాలి. మన పిల్లల్ని పెంచుతున్నప్పుడు ప్రతి ఒక్క తల్లికి తెలియాల్సిన మెయిన్ ఫండమెంట్స్ మాత్రం అందరికీ తెలియాలని ఏం లేదు, కానీ కొన్ని తెలుసుకోవడానికి కూడా తెలుసుకోవడంలో తప్పులేదు. అడిగితే ఏమనుకుంటారో అని కూడా అనుకోకుండా మీరు ఎలాంటి అనుమానాలు డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా
నా పిల్లల్ని చూసుకునేటప్పుడు కూడా కొందరు సడన్ గా పాలు వామిటింగ్ చేసుకుంటారు, ముక్కులోకి వెళ్ళి వస్తాయి. ఫస్ట్ అనుకో మనకు తెలియదు, కంగారు పడతాం, ఏమో అయింది ఏదో అయిందని చెప్పేసి గబగబా బండి తీయండి కదా హాస్పిటల్కి వెళ్ళాలి అంతే, వేరే ఆలోచించాం మనం. వాళ్ళకు డైజెషన్ అవుతుందా, మనం పాలు పెట్టాక ఎలా ఎత్తుకోవాలి, వీళ్ళందరూ చెప్తారు ప్రాపర్గా మీకు. అవన్నీ మీరు తెలుసుకోవడం వల్ల మీకు అలాంటి చిన్న చిన్న డౌట్ క్లారిఫై అయితేనే ఆ పిల్లల్ని మీరు సరిగ్గా చూసుకోగలుగుతారు. అదేవిధంగా మీ ఇక్కడ గ్రామంలో స్కూల్కి పిల్లలు అంగన్వాడీ సెంటర్లో పంపించి మీకు కావాల్సిన ఫుడ్ తీసుకోండి. అదేవిధంగా మా స్కూల్కి కూడా పంపించండి. ప్రైవేట్ వ్యాన్ రాకుండా బంద్ పెట్టండి. మంచి ట్రైనింగ్స్ ఉన్న టీచర్స్ అది మాత్రం మెయిన్ చెయ్యండి. పిల్లలు స్కూలు 5 years ఇక్కడ 5 దాటిన తర్వాత ఆ స్కూల్లో ఉంటుంది. ఒకటే ఖమ్మంలో వల్ల తర్వాత 7th వచ్చిందంటే వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వ్యాన్లో పోయినా ఎక్కడ పోయినా వాళ్ళ జాగ్రత్తగా వాళ్ళు మేడం చెప్పినట్టుగా అన్ని విధాలుగా మీరే వచ్చి మీరే వచ్చి అన్ని పిల్లలకు సంబంధించిన అన్ని తీసుకొని వెళ్ళగలరని గ్రామ పెద్దలు మీరు మాట్లాడండి. ఇప్పుడు పెద్ద మనుషులు రాలి, ఇప్పుడు మనం పెద్దలు అనుకోవాలి. ఈరోజు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేసిన మన సూపర్వైజర్ అదే గ్రామ పంచాయతీ సర్పంచ్ చింతకర గారికి, అంగన్వాడీ టీచర్ కళ్యాణ విజయ, మన ఆయలు, మన గవర్నమెంట్ ఉపాధ్యాయులు పేరు గుర్తులేదు, అలాగే వార్డు మెంబర్లందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మేడం చాలా స్పష్టంగా అన్ని రకాలుగా అర్థమయ్యేలాగా ఆమె ఉన్న అనుభవాన్ని బట్టి చాలా చెప్పడం జరిగింది. అందుకు మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే బాలింతలు చేయవలసిన పనులు క్లుప్తంగా చెప్పింది. ఆమె అనుభవంతో చాలా మంచి మనసుతో చెప్పింది. దాన్ని గ్రహించి మీరందరూ ఆమె చెప్పిన విధానాలను పాటించినట్లయితే పిల్లలు మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కనుక ఫుడ్ విషయానికి వస్తే ఆ ఫుడ్ మీరే వచ్చి తీసుకుపోవాలి. పాపలు వెయిట్ చేయించుకొని మీరు సరైన ఆరోగ్యంగా ఉన్నారా లేరా అని తెలిసిపోతుంది. కనుక మీరే వచ్చి మీకు సంబంధించిన మీకు ఏమేమి ఇస్తారో అవి పోషకాలని తీసుకుపోయి మీరు వాటిని ఉపయోగించినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారని, ఇది క్రమం తప్పకుండా నెలకోసారి మా శిక్షణలోనే వాళ్ళు కూడా మమ్మల్ని పిలిపిస్తారు. మేము మాకు వీలైతే మేము ఇప్పుడు వార్డు మెంబర్ అయినా ఎవరి సమక్షంలో అయినా అవి పంచడం జరుగుతుంది. అలాంటి తేడా రాకుండా మేము కూడా జాగ్రత్తలు పాటిస్తాం. ఇకపోతే తండా విషయానికి వస్తే తండా అంగన్వాడీ సెంటర్ లేదు, వాస్తవానికి మాకు కూడా దృష్టిలో ఉండేది. అది ఎమ్మెల్యే గారి చొరవతోటి దాన్ని ఏదో ఒక ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే విధంగా మేము దాని మీద శాశక్త ప్రయత్నం చేస్తాం. దాన్ని తెచ్చేదాకా కూడా నిద్రపోమని తెలియజేస్తున్నాం. ఇంకోటి ఈ మన ఆ ఎస్సీ కాలనీ కూడా ఒక ఇల్లు మాట్లాడి రెండుకు సెంటర్ అక్కడికే ఆ మేడం చెప్పింది కూడా వాస్తవే. ఇంత దూరం రావాలంటే చాలా ఇబ్బంది పడతారు, బాలింతలు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడతారు. కనుక మనం ఖచ్చితంగా పౌరులలో ఒక ఇల్లు ఖరీదు చేసి దాన్ని మేడానికి తెలియజేస్తారు. ఇది మీరు చేయవలసిన పనులు ఏమైనా సమస్యలు మా దృష్టికి తీసుకెళ్ళండి. మేము దాన్ని వెంటనే మా సాధ్యమైనంత వరకు మేము చేసి తీద్దామని మీ అందరి ముందుగా నేను మాట ఇవ్వడం జరుగుతుంది. రెండు సమస్యలు అయితే క్లియర్ చేస్తా అన్నారు. గ్రామ సర్పంచ్ గారు కూడా ఒక విషయం మా ప్రజల మేడం గారికి, విజయ మేడం గారికి ధన్యవాదాలు. అందరూ మహిళలు పిల్లలను తీసుకొచ్చి ఫుడ్ విషయం కానీ వేట్ విషయం కానీ అన్నీ సక్రమంగా తీసుకొని పోవాలని నెలకోసారి కంపల్సరీ మీరు మీకు వస్తా. అది మంచిగా అది నేను కాకుండా వాడ మెంబర్లు సర్పంచ్ మాకు
పర్సన్ అందరు అనండి. ఓం గణేశాయ నమః. గణేశాయ నమః. అమ్మ అమ్మను అమ్మని పిలువు. అమ్మ అమ్మని పిలువండి అందరూ. అమ్మని పిలువవా? అమ్మా అమ్మ ఇంకా సర్పంచ్ ఇట్లా ఏం కాదు. అమ్మ అనే ఒక్కొక్కటి అమ్మ పదమా ఇట్లా అట్టండి. ఓకే ఇప్పటి చూడు మాట్లాడుకోవాలి. గొడవలు అల్లరి ట్రాన్స్ఫర్ కావాలని పెట్టండి. సంతోషం సంతోషం ఉంటుంది. ఆయన అవసరం రావాలి.